నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర నేను మీ శ్రావణి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు నమస్తే మాణిక్ గారు గత కొన్ని రోజులుగా లోకేష్ గారు తన విమాన ఖర్చులకి ఇప్పటి వరకు ఏదైతే పర్యటనలు చేశారో అది అధికారికంగా కానీ ప్రభుత్వానికి సంబంధించిన పర్యటనలకు కూడా ఖర్చు చేసిందంతా ఆయన సొంత సొమ్మునే ఖర్చు చేశారు అంటూ ఆర్టీఐ ద్వారా ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి ఖర్చు ఎంత అని చెప్పి తెలుసుకోవాలని కూడా అనుకున్న వాళ్ళు ఆయన ఖర్చు ఎంత చేశారో అని వస్తే ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏదైతే పీరియడ్ లో ఉన్నారో ఆ పీరియడ్ లో 222 కోట్లు ఇలాంటి విమాన ప్రయాణాల కోసం ఖర్చు చేశారన్నట్టు కూడా ఒక వార్త వచ్చింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి సాక్షిలో ఈ రోజు ఒక వార్త రాశారు. ప్రజాధనంతో కూటమి ప్రభుత్వం పెద్దల జల్సా. సో ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే అండి, ఇక్కడ చూడండి, మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. అలాగే దుబాయ్, ముంబై కూడా వెళ్లారు. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ కూటమి పెద్దల విలాసాలను ప్రజల్లోకి పోనీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడుతుంది అంటూ న్యూస్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ విషయం తేటతెల్లమైందని వాళ్ళే చెప్తున్నారు, కానీ అది తప్పు అని మాత్రం ఖండించట్లేదు. అంటే నిజంగానే లోకేష్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టుకున్నట్టే కదా. ఆఖరికి సాక్షి పేపర్ లో కూడా అది ఖండించట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ అంటున్నారు, కానీ మా నాయకుడు నిజంగా 222 కోట్లు ఖర్చు పెట్టలేదు అని కూడా ఎక్కడ ఖండించట్లేదు. అంటే అసలు ఇలాంటి వార్తలు ఎలా చూడాలంటారు? ఒక పక్క వీళ్ళే దాంట్లో తప్పు లేదు అని చెప్పి ఖండించట్లేదు, అంటే జగన్ మీద తప్పుడుగా ప్రచారం చేస్తూ మభ్య పెట్టే వ్యవహారం చేస్తున్నారంటూ కూడా రాస్తున్నారు. అసలు ఇలాంటి వార్తలను ఎలా చూడాలంటారు? వాస్తవానికి మనం ఈ వార్త టైటిల్ ఏం పెట్టాడు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కరో కరో జర జల్సా అని. అంటే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాట ఇది. అంటే సరిగమ పదనిసా కరో కరో జర జల్సా అంటూ, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అక్కసుని, వాళ్ళకి మీడియా ఉంది కదా, రాయడానికి జర్నలిస్టులు ఉన్నారు కదా, మంచి క్రియేటివ్ స్క్రిప్ట్ రైటర్లు ఉన్నట్టుంది బాగా వాళ్ళు. అసలు ఈ వార్త రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, మనం నిన్న ఒక సంచలనమైన వార్త వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా మీరు ఇందా చెప్పినట్టుగా 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఫ్లైట్ కోసమే. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల్లో నివ్వెరపోయారు, అంటే ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత దుర్మార్గమా? అంటే ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్క రూపాయి ఆయన తీసుకున్నారు శాలరీ, కోటాను కోట్లు దోచేశాడని ఆరోపణలు ఉన్నాయి, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. చాలా అంటే 43,000 కోట్ల రూపాయలు ఆయన అంతకుముందు ఈడీ, సిబిఐ కూడా అందులో చాలా వరకు జప్తు చేసింది. అయితే అది పక్కన పెడితే ఈయన ఇంత విలాస పురుషుడా, అధికారం ఉన్నప్పుడు ఇంత దుర్వినియోగం చేశాడని చెప్పేసి ఆశ్చర్యపోయారు. దాన్ని ఏదో ఒక విధంగా డిఫెండ్ చేసుకోవడానికి, అంటే ప్రజల్లో ఈ 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని పక్కన పెట్టడానికి వీళ్ళు దొరికారు. అంటే అధికారంలో ఖచ్చితంగా ఉన్నప్పుడు అవసరాల నిమిత్తం వెళ్తారు. అయితే లోకేష్ గారి మీద ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో దాన్ని పటాపంచలు చేస్తూ, తేటతెల్లం చేస్తూ, ఇది లోకేష్ గారు సొంత పాకెట్ మనీ, అంటే తన పాకెట్ డబ్బులు, తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా ఆర్టీఐ యాక్టివిస్ట్ సురేష్ బాబు అని గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అతను ఆర్టీఐ వేశాడు. అంటే లోకేష్ గారు వాస్తవానికి వీళ్ళు 92 సార్లు ఉన్నారు, కానీ 77 సార్లు ఆయన తిరిగాడు సొంత డబ్బులతో. అది నిజంగా ప్రభుత్వ సొమ్ముతో వీళ్ళు తిరిగారా అనే ఉద్దేశంతో ఆ సురేష్ బాబు అనే అతను ఆర్టీఐ వేస్తే, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆ యాక్ట్ లో ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు, ప్రభుత్వ నిధులు జీరో, అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని స్పష్టమైంది, తేటతెల్లమైంది. దాన్ని ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 222 కోట్లు ఖర్చు పెట్టాడు అన్నది అది నిజం కాదని కూడా క్లియర్ చెప్పలేకపోయారు. అది నిజమేని స్పష్టమైంది. అసలు ఇది రాయడానికి కారణం, నిన్న అన్ని మీడియా ఛానల్లో ఒక వార్త వచ్చిందండి. ఆ వార్తను ఇప్పుడు మనం చూడగలిగితే ఎందుకు ఇది రాశారో అర్థమైంది. ఆ వార్త ఒకసారి చూద్దాం. ఇది మనం చూడగలిగితే శ్రావణి గారు, ఇది చూడండి, ఇది న్యూట్రల్ గా, ఇది ఎవరి ఛానల్ కాదంటే ఇటు టీడీపీది కాదు, వైసీపీది కాదు, న్యూట్రల్ గా ఉన్నట్టుగా రాసే ఒక వార్తా సంస్థను తీసుకున్నాం మనం, AP7AM అని చెప్పేసి. అందులో ఏమి రాశారు, జగన్ 5 ఏళ్ల పాలనలో విమానయాన ఖర్చులు 222 కోట్లు క్లియర్ గా. సో చూడండి, మంచి చక్కగా హ్యాపీగా ఆయన చాలా ఆనందంగా. డేట్ చూడండి ఒకసారి ఇక్కడ, అంటే 2వ తారీఖు నిన్న, ఈ రోజు డేట్ ఎంత అండి, 3. ఈ రోజు సాక్షిలో వచ్చింది. అసలు ఏంటి ఈ వార్త అని మనం చూస్తే కనుక, గగన వ్యవహారానికి జగన్ సర్కార్ భారీ వ్యయం, అలాగే కోవిడ్ లాక్డౌన్ లోను భారీగా కొనసాగించిన వ్యయం, హెలికాప్టర్ ఛార్జీల కోసమే 87, అంటే మిగతాయి విమానం కోసం. అంటే ఈ రకంగా మొత్తం డీటెయిల్స్ 2019 నుంచి 20 వరకు ఎంత ఖర్చు చేశారు, 31 కోట్లు,
అలాగే 2020లో 20 నుంచి 21 44 కోట్లు. ఇదంతా 2024 అంటే ఆయన పాలనా కాలం మొత్తం కూడా ఇష్టానుసారంగా కోట్లు ఖర్చు చేశారు. ఇదిగో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది ఇక్కడ మనకి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 2019 to 2024 మార్చి వరకు ఇంత క్లియర్ కట్ గా ఇచ్చారు. అంటే హెలికాప్టర్ ఫిక్స్డ్ విన్నింగ్ ఖర్చు ఇంత, అదర్ ఛార్జెస్ అంటే సమోసాలకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కదా ఆయన, టోటల్ ఇంతండి. మొత్తం కూడా ఇది బయటకు వచ్చాక ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో భయం పుట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజల యొక్క నిధులు దుర్వినియోగం చేశారు కదా, ఇది బయటకు వచ్చేసింది, మనం ఏదో ఒకటి మనకు మీడియా ఉంది, వాళ్ళని పుష్ చేశాడు అనమాట. అంటే భారతి గారు జగన్ గారు మనం కూడా ఏదో ఒక విధంగా తప్పులు తడక రాయాలని. మరి తప్పులు తడకని ఎందుకంటున్నానంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 222 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు అని వాళ్ళు ప్రూఫ్స్ పెట్టాలి కదా, అదేం లేదు. చూడండి ఆ వార్త చూడండి. ఇప్పుడు జలసాని రాశారు, ఏది ప్రూఫ్స్ ఏది, మీరు ఇందాక చదివారు కదా, ఇక్కడ ఏం రాశారు, చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92 సార్లు పచ్చాబద్ధం, 92 సార్లు అనేది ఈ ఫిగర్ రాంగ్, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఈ మధ్య క్రికెట్ చూడడానికి ప్రత్యేక విమానంలో దుబాయ్ ముంబై వెళ్లారు కూడా. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటున్నారు. పచ్చాబద్ధం చూసారా, నిజంగా ప్రచారం చేసుకోవడం కాదు, ఆర్టీఐ ద్వారా నిజంగా తేటతెల్లమైంది, ఈయన సొంత ఖర్చులతో వెళ్ళినట్టు. అంటే ప్రజల్ని గుడ్డిగా వాళ్ళని బ్లైండ్ గా అభిమానించే వ్యక్తుల్ని తప్పుదారు పట్టించేటువంటి ప్రక్రియ. అంటే ఆంధ్ర ప్రజలు ఏమండి అంత పిచ్చిగా లేకపోతే అంత తెలియని విధంగా అంత అమాయకులుగా ఏపీ ప్రజలు కనపడుతున్నారా ఈ సాక్షి వాళ్ళకి అనేది నా వైపు నుంచి సూటి ప్రశ్న. ఎందుకంటే ఇలా మిస్లీడ్ చేయకూడదు, ప్రజలకి మిస్లీడ్ చేసి తప్పులు తడక. అసలు వీళ్ళు ఇలా రాయడానికి కారణాలు ఏంటి అనుకున్నారు, వీళ్ళు పారదర్శకంగానే వెళ్తున్నారండి, రాష్ట్రం పెట్టుబడుల కోసం వెళ్తున్నారు. ఏదైతే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్లు వెళ్ళారు, ఇలా ఉపయోగకరమైనటువంటి విషయాల్లో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ఖచ్చితంగా ఒక పర్పస్ తో వెళ్తున్నారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మార్నింగ్ లైక్ టిఫిన్ చేయడానికి ఒక ఫ్లైట్ లో వెళ్తాడు, లంచ్ చేయడానికి ఒక ఫ్లైట్ లో, డిన్నర్ కి ఒక ఫ్లైట్ లో వెళ్తున్నారు అన్నట్టు కూడా ఒక న్యూస్ రాశారు. సో అంటే ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే బ్రేక్ఫాస్ట్ ఏమో మంగళగిరిలో చేస్తారంట, లంచ్ ఏమో తిరుపతిలో చేస్తారంట, డిన్నర్ ఏమో హైదరాబాద్ చేస్తారంట. అంటే ఆయన ఎదగటం తట్టుకోలేకపోతున్నారండి. అంటే ఒక కాపు కులం మీద కూడా విద్వేషం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండటం, గతంలో ఆయన వ్యక్తిత్వ హననం చేశారు, ఆయన కుటుంబాన్ని, ఆయన్ని, అందరినూ బోరుగడ్డ అనిలు ఇలాంటి వ్యక్తుల చేత తిట్టించారు బండబూతులు. ఇప్పుడు ఆయన అయిన తర్వాత సచివాలయాల్లో ఈయన ఫోటో కూడా ఉంటుంటే, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా ఉంటుంటే దాని మీద కేసులు వేశారు, చాలా రచ్చరచ్చ చేశారు వైసీపీ నేతలు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకంగా వాళ్ళకి ఆ జలసీ కనబడతా ఉంది. అంటే ఆయన శాలరీ కూడా తీసుకోకుండా ఆయన శాలరీని కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి 5,000 చొప్పున అందరికీ పంచిపెడుతున్నారు. ప్లస్ అలాగే ఆయన శాఖకు సంబంధించింది కూడా ఎన్నో గిరిజన గ్రామాలకి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. సో ప్రతి పైసా కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఆయన ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా జల్సాలు చేస్తున్నారు అంటూ ఇలా రాయడాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని వీళ్ళు చూస్తున్నారు. మీరు చెప్పేది అంటే మంచి కార్యక్రమాలు వాళ్ళు చేయకపోగా చేసే వాళ్ళని చూస్తే సహించలేరు. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అంటే ఇక మాకు రాజకీయంగా వీళ్ళు కలిసి ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగే ఈయన్ని ఈ స్థాయిలో చూడటం సహించలేకపోతున్నారు. రేపు రాజకీయంగా మంచి గ్రోతింగ్ ఉంటే, ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఈయన స్టెప్ చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు. అందుకని బాబు గారిని అలాగే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి బేస్లెస్ విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ బేస్లెస్ విమర్శలు చేయటం వల్ల ప్రజల్లో ఇంకొంచెం పలచదనం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వాస్తవానికి మనం ఒకటి గమనిస్తే గనక అసలు వార్త 2వ తారీఖు, ఇది 2వ తారీఖు వచ్చింది కదండి, 3వ తారీఖు సాక్షిలో అంటే ఈ రోజు. అంటే ప్రజలు ఏంటంటే ఇంత ఖర్చు చేశారా, ఇంత దారుణంగా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారా అని చెప్పి చర్చించుకుంటారని చెప్పేసి ఇతను మీడియా ఉంది కాబట్టి పోర్ట్రేట్ చేశారు ఈ విధంగా. అయితే వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ అసలు వార్తను ఏదో బేస్లెస్ మాటలు రాసి కవర్ చేయాలనుకున్నారు, ప్రజలకి అర్థమైపోయింది. తర్వాత 222 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. పక్కా చేశాడు అని
నివేదికలు స్పష్టం చేస్తా ఉన్నాయి. ఇందాక ఇది మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా చూసాం. సో దీన్ని తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత అసలు ఎందుకు ఈ జాడ్యం, ఎందుకు వీళ్ళు ఈ విధంగా తప్పు చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రివర్స్ గా ఇట్లా తెగబడతారు అనే దానికి కారణం అంటే కొంతమంది షర్మిల గారు కానీ ఏమంటారంటే విషనాగులు అంటా ఉంటది. అంటే మామూలు వ్యక్తిత్వం కాదు, హ్యూమన్ మైండ్ కాదు, వాళ్ళది ఒక డిఫరెంట్ అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. అయితే ఒక రకంగా ఒక దొంగను మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాడిని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అరే నువ్వు దొంగతనం చేసావా, నువ్వు దొంగ అని చెప్పి ఒక వ్యక్తి అన్నప్పుడు కాదు కాదు నేను దొంగ కాదు, నువ్వు దొంగ, నీ ఇంటికి పా దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా ఒకటి దొంగే దొంగే దొంగ దొంగ అన్నట్టు అయింది అనమాట పరిస్థితి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వివేకానంద రెడ్డి గారి కూతురు విషయంలో కూడా చూడొచ్చు. మా నాన్నగారిని చంపారు, ఇదిగో అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇందులో కాల్ డేటా ఉంది, అలాగే గూగుల్ టేక్అవుట్ ఉంది, మొత్తం కూడా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తుందని చెప్పినప్పుడు ఎలా కౌంటర్ చేయాలని చెప్పేసి లేదు లేదు అవినాష్ రెడ్డి వీళ్ళంతా కాదు, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళందరూ కాదు, ఆ దస్తగిరి చంపాడు అంటున్నారు. ఎందుకంటే దస్తగిరి నిజం చెప్పాడు. తర్వాత ఏం జరిగిందంటే నువ్వు చంపావు, నీ భర్త చంపాడు అంటే నర్రెడ్డి సునీత గారు అలాగే వాళ్ళ భర్త. అలాగే ఏ మీడియా కూడా సాక్షి తప్ప ఒక్క మీడియా ఛానల్ కూడా సునీత గారి పేరు రాసిందేం అనేది ఎక్కడ లేదు. అంటే ఎవ్వరు ప్రూవ్ చేయలేరు. అంటే సాక్షి రాతలు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అబద్ధ సాక్షి అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. అది ఎంత నిజం అంటే పరమ సత్యం. అది వాళ్ళు నిజాలు రాయరు. ఎందుకంటే నిజాలు రాస్తే మరి వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటో ఇబ్బంది ఏంటో మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేమం కోసం పనిచేయరు. తర్వాత క్రెడిట్ చోరీ అనే పదం కూడా వాడుతున్నారు. అంటే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదాని డేటా సెంటర్, అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో తెచ్చారు అని చెప్పి ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అన్నారు. సాక్షి ఈశ్వర్ లాంటి వ్యక్తులు ఇంకొంతమంది యాంకర్లకు కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు అంటే కియా మోటార్స్ కానీ లేకపోతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఉన్న పరిశ్రమలని బెదిరించి భయపెట్టి ఆ గోరంట్ల మాధవ్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ బెదిరించి మామూళ్ళ కోసం తెగబడి వాళ్ళని హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి తరిమేశారు కదా. అంటే ఉన్న పరిశ్రమలు తరిమారు. క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదా? జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలి. దేనికి? చంబల్లోయని చేసినందుకు, ఫ్యాక్షనిజం చేసినందుకు, బాబాయిని ఏ కిరాతంగా చేసిన ఇలాంటి వాటి క్రెడిట్ ఇవ్వడానికి, అభివృద్ధి కోసం ప్రజలకి మేలు చేసిన దానికి క్రెడిట్ ఇవ్వకూడదని చెప్పేసి వైసీపీ వాళ్ళకి చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది చాలా తప్పు అనమాట. తర్వాత ఇంకా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళ చెల్లెలు షర్మిల గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య కోసం చాలా కష్టపడ్డారు. అంటే ఎండనక వాననక తిరిగి జగనన్న వదిలిన బాణాన్ని చెప్పేసి అన్న గెలుపు కోసం 2019 ముందు ఎంతగానో ప్రయాసపడ్డారు. అయితే అప్పుడు కూడా ఆ చెల్లెల్ని కనీసం ఆవిడకి ఎంపీ పదవి లేదు, అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత వాళ్ళని బయటికి గెట్టేసిన తర్వాత ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. మీరు గమనించాలి, సునీత గారిని ఏ విధంగా అయితే కిరాతకంగా అన్యాయంగా ముద్రేసి వాళ్ళే చంపారు, తండ్రిని చంపుకున్న అన్నారో అలాగే చెల్లెల మీద వేశారు. తల్లికి కూడా గిఫ్ట్ డేడ్గా ఇచ్చిన ఆస్తులు నీకు సంబంధం లేదు అని చెప్పి తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టారు. అంటే వీళ్ళ వ్యక్తిత్వం ఒకసారి చూడండి. అంటే ప్రజలు ఏమన్నా ఇప్పుడు సొంత కుటుంబాన్నే ద్వేషించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి వాళ్ళ క్యారెక్టర్ హననం చేసినప్పుడు ఇక ప్రజల్ని, ఏపీ ప్రజల్ని ఏం పట్టించుకుంటారు? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే ఇలాంటి రాతలే రాస్తూ ఉంటారు. నిజాలు ఇలా ఉంటాయి. ఈ నిజాలని తప్పుదోవ పట్టించి ఒక మంచిని చెరిచేసి చెడుని పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ చెడు వైపే అంటే జాంబీస్ లాగా వెంటాడుతూ ఉంటారు, వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు, బ్లైండ్ గా కేకలేస్తూ ఉంటారు, బ్లైండ్ గా హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. రప్ప రప్ప అంటే గంగమ్మ జాతరలో 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మేము చంపేస్తా ఉంటారు. అంటే వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలనంటే అది అందుకే కాలికేయులు అన్నారు. షర్మిల గారే సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెలే ఇది కాలికేయులు బ్యాచ్, సైతాన్ సైన్యం, విషనాగులు అని చెప్పారు. ఇలాంటి విషనాగులు విషాన్ని చిమ్ముతారు తప్పితే మంచిని, ప్రేమని, క్షమాగుణాన్ని, అహింసని చిమ్మరు. పేరుకు మాత్రం క్రిస్టియన్ అని చెప్తారు. రిలీజన్ గురించి ఎందుకు మాట్లాడదాం అంటే ఒకటి గుర్తు చేసుకోవాలండి. క్రిస్టియన్ అంటే ఏంటి? జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నాడు. నిన్ను హింసించే వారిని ప్రేమించమన్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఇలాగ ఫ్యాక్షన్ చేసి హత్యలు చేసి నరహంతకుడు స్వర్గానికి వెళ్ళడం ఉంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి క్రిస్టియన్ ముద్రేసుకొని, క్రిస్టియన్ కాదండి అతను, నిజమైన క్రిస్టియన్ కాదు. కాసేపు హిందూ అంటాడు, గర్వాప్సి అంటాడు, తర్వాత కాసేపు నేను ముస్లిం శ్రేయోభిలాష్ అంటాడు, కాసేపు క్రిస్టియన్ అంటాడు. అతను షర్మిల గారు చెప్పినట్టు సాతాను సైన్యానికి అధ్యక్షుడు అని చెప్పేసి ఆవిడ మాటల్లో దాదాపుగా రుజువు చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు రాయరు, ప్రజలను తప్పుదో పట్టిస్తారు. ఎవరైతే అతను నమ్మి వెళ్ళిపోతా ఉన్నారో వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ తోటి రప్ప బ్యాచ్ తప్పితే నిజమైన మనిషి అన్నోడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్న అంశం. థ్యాంక్ యూ మాణిక్ గారు. రైట్.